అది ఇదని అంత టార్గెట్ చేసి మాట్లాడడం అంటే కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివద్దు అనేదా టార్గెట్, లేకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ రానివద్దని? ఎందుకు బీజేపీ పేరు ఎందుకు ఎత్తలేదు? ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీని మీరు ఊహించగలరా? అందులో కేసీఆర్ గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, కవిత గారు సొంతంగా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాం మనం. పుట్టబోయే పార్టీల గురించి కేసీఆర్ గారి కుటుంబాన్ని పక్కన పెట్టి అన్నారు. కేసీఆర్ గారి కుటుంబంలో కీలకమైన కవిత గారు సొంతంగా వేరే పెట్టినప్పుడు మనం మాట్లాడదాం. వాళ్ళు అదే అంటున్నా. ఒక్క నిమిషం. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు ఒక ఎస్సీకో, బీసీకో, ఇంకో అదర్ దాన్ కేసీఆర్ కుటుంబానికో దక్కే అవకాశం లేదు కాబట్టి కేసీఆర్ ఓడించడమే బీఆర్ఎస్ ఓడించడం, కేటీఆర్ ఓడించడమే బీఆర్ఎస్ ఓడించడం. సో బీఆర్ఎస్ అనేది గత చరిత్ర. ఏదైనా కళ్ళు కాంపౌండర్గా మాట్లాడే సంభాషణకు పని ఇంకో దగ్గర ఉండదు. మరి వాడు ఫార్ములా రేసోని కాళ్ళు మొక్కడానికి పోయిండా, వాళ్ళ దగ్గర కార్లు అడుక్కోవడానికి పోయిండా, వాళ్ళ గాగుల్స్ అడుక్కోవడానికి పోయిండా? ఇక మరి ఇంకేమైనా మాట్లాడితే బాగుండదు సోదరా. బీన్ యువర్ లిమిట్. మీరు మాలలో ఇట్లా టెంపర్మెంట్ లూజ్ అయితే ఏమడుకోవడానికి పోయిండు? ఫార్ములా ఈవెన్ రేసోన్ దగ్గరికి కేటీఆర్ ఏమడుకోవడానికి పోయిండు? ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ అది నమ్మి సంతకం పెట్టిన అధికారి జైలుకి పోయేటట్టుంది. రేపో మాపో కేటీఆర్ కూడా జైలుకే. మొత్తంలో ఓడిపోతున్న కాంగ్రెస్ అర్థమైందా? కూడా ఓడిపోతుంది. కాబట్టి దాని గురించి ముందు మనం తెలంగాణకు పరిమితమై మాట్లాడదాం. నువ్వు భారత రాష్ట్ర సమితి అని పెట్టి ఒక్క రాష్ట్రంలో పోటీ చేసినావా? అసలు నీకు దేశం గురించి మాట్లాడే రైట్ ఎక్కడిది నీకు కానీ కేసీఆర్ కానీ? భారత రాష్ట్ర సమితి అనేది జాతీయ పార్టీ అనేది పక్క రాష్ట్రంలో ఒక మున్సిపల్ వార్డు కూడా పోటీ చేసిందా నీ పార్టీ? నీకేమేరక బయట రాజకీయం, దేశ రాజకీయాల గురించి ఎందుకండి మీకు? ఎందుకు 10 జిల్లాలకు పరిమితమైన పార్టీ టీఆర్ఎస్, దాన్ని బీఆర్ఎస్ చేసి నేను దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఒక్క వార్డు మెంబర్ గా పోటీ చేసినావా? మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో, ఢిల్లీలో, బీహార్ లలో ఓ వార్డు మెంబర్ కన్నా పోటీ చేసినావా? ఎందుకని నీకు రాజకీయం? దేశ దేశానికి దిశానిర్దేశం చేసిన పార్టీ మాది. ఈ దేశాన్ని కాపాడేది కూడా మేమే, గుర్తుపెట్టుకో. వద్దు, నువ్వు దేశం గురించి మీరు మాట్లాడద్దు సోదరా. మీకు ఏం రైట్ ఉంది మాట్లాడడానికి? నీ భారత రాష్ట్రం ఏడవైంది వార్డు మెంబర్ కు పోటీ చేయలేని పరిస్థితిలో ఉంది నీ పార్టీ. ఇప్పుడు మీ డబ్బులు గల్లీ తిరిగిండు ముఖ్యమంత్రి, గల్లీ తిరిగిండు కేసీఆర్ గారు. ఒకటే పెట్టుకోవాలి. నేనేమంటే చూసినాం కదా మహేష్ రెడ్డి మహేష్ రెడ్డి అయితే పదవి వచ్చేది మీకు, ఆ పదవి రాలే కదా నీకు. నేనేమంటాను మహేష్ రెడ్డి అయితే పదవి వచ్చేది, మహేష్ రెడ్డి వచ్చేది. దయచేసి ఒక్క మాట రాకేష్ స్వామి ఒక్క నిమిషం దయచేసి చెప్పండి సార్. చెప్పండి సార్. స్వామి సార్, విజయవంతంగా మీకున్న తెలివితేటలను ఉపయోగించి రాకేష్ స్వామి మీకున్న తెలివితేటల్ని వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఆగండి స్వామి సార్, అవతలి వాళ్ళ మాట జనంలోకి వెళ్లకుండా అడ్డుపడే ప్రయత్నం విజయవంతంగా చేశారు కదా. నేను కూడా అందుకే సరే కాసేపు నడవనీయలే అని ఆగాను. లాస్ట్ 2 minutes వాళ్ళు చెప్పలేదు, అసలు వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. చెప్పండి లాస్ట్ కంక్లూడ్ మిస్టర్ మహేష్. నేనేమంటున్నాను సార్, మేము ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా పనిచేస్తుంది ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి. ఆగమైన తెలంగాణను గాడిన పెడుతున్నాం, కష్టాల్లో ఉన్న తెలంగాణను గట్టెక్కిస్తున్నాం, అని ఉన్నంతలో సర్దుకొని ఈ పరిపాలన కొనసాగిస్తున్నాం. ప్రజలు మేము ఇచ్చిన రేషన్ కార్డుల మీద నమ్మకమో, మహిళా సోదరులు ఫ్రీగా బస్సులో ప్రయాణించిన దాని మీద నమ్మకమో, మేము ఇచ్చిన సన్నబియ్యం మీద తిన్న మెతుకు రేవు మరవని తెలంగాణ సహజ గుణంలో ఉన్నటువంటి గుణం, అది గొప్ప గుణం. తిన్న ఇంటికాడ మేలు మరవరు అంటారు. అట్లాంటి సన్నబియ్యం తిన్న గుణం మరవరనో, రుణం మరవరనో, ఇందిరా మరవరు అంటారు. తెలంగాణ వాళ్ళ గుణం అట్లాంటిది అని అంటారు. ఇందిరమ్మ ఇళ్లలో నీడకున్న వాళ్ళ ఆ గుణము, వీళ్ళందరి ఆశీర్వాదంతో మా పార్టీ మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి గారు ఘంటాపథంగా చెప్తున్నారు. ఎస్, మా ధీమాతో పాటుగా అవతల పార్టీలో
కనీసం వాళ్ళ ఇంటి ఆడబిడ్డ ప్రశ్నించే ప్రశ్నలకు కూడా సమాధానం అన్నాల పరిస్థితుల్లో పోటీలో మెస్సీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. చాలా మంది రాకేష్, ఇది పనికి మాలిన ఆర్గ్యుమెంట్ కాదు. ఇది మహేష్ అంటే కాదండి ఇది మహేష్ అంటే మీరు బాధపడాలా, మహేష్ అంటే మీరు వాదానికి రావాలా. ఆమెనే ఊరు తిరిగి చెప్తోంది కదా, ముఖ్యమంత్రి అయితే ఊరు తిరిగి చెప్తోందండి. ఆమెనే కవిత గారు ఉద్యమం పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేశారు, ఉద్యమం పేరు చెప్పి డబ్బులు తప్పుకున్నారు, అల్లుడని కూడా చూడకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆమెనే చెప్తున్నారు సార్. నేను చెప్పేది మహేష్ గారు చెప్తే అనుకోవచ్చు, స్వయంగా ఆమె చెప్తున్నప్పుడు కూడా మనం అడ్డుపడడం వల్ల ప్రయోజనం బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే బీజేపీకి ఈ రోజు కూడా 119 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు. పెరిగితే 153కు పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకోవాలి.